అందరికీ నమస్కారము. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. అప్పుడే మనందరం సుఖంగా సంతోషంగా ఉండగలం. కావున సుఖంగా సంతోషంగా అందరూ ఉన్నప్పుడు సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనే కావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనందరము ఒకటి గమనించాలి. మన మనసులో ఏదైతే ఉంటుందో అదే మనము వ్యక్తపరుస్తాం. మన మనసులో ధర్మం ఉంటే ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పులు చేయాలని, ఇతరులకు అన్యాయం చేయాలని ఎవరూ అనుకోరు. కాకపోతే పరిస్థితులు మనల్ని ఆ దారిలోకి తీసుకెళ్తాయి. ఆ దారిలో తీసుకెళ్లేటప్పుడు మనము మరిచిపోయి ప్రవర్తిస్తుంటాము. అంతే. మరిచిపోకుండా మనము ప్రవర్తించాలంటే మనము చేస్తున్న పనులు, మనము తీసుకుంటున్న నిర్ణయాల్లో మీద మనం ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టాలంటే మనకు కావలసిందల్లా ఏంటి? మన మనసు స్థిరంగా, దృఢంగా, నిశ్చలంగా ఉండాలి అంటే అలాంటప్పుడు మన ఇంద్రియాలను మనం మనసు ఆధీనంలోకి తీసుకోవాలి. మన ఇంద్రియాల ఆధీనంలోకి మనసు పోతే మనము విచక్షణను కోల్పోతాము, వివేకాన్ని కోల్పోతాము, సంయమనాన్ని పూర్తిగా కోల్పోతాము. ఆ తర్వాత మన మీద మనకే నమ్మకము, విశ్వాసము ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇతరులను ఆసరా చేసుకుంటాము, అనుకరిస్తాము. వాళ్ళు చేశారు కదా మనము చేద్దాం, వీళ్ళు చేశారు కదా మనము చేద్దాం అని ఆలోచించి మన దగ్గర ఉన్న ముడి సరుకును పక్కకు పెట్టి ఇతరుల ముడి సరుకును ఉపయోగించుకుంటాం. అది అందులో ఎంత న్యాయబద్ధత ఉంది, ఎంత జ్ఞానం ఉంది అని మనం ఆలోచించము. వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి మనము చేద్దాము అనే ఒక అభిప్రాయానికి వస్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇతరులు బాధ్యులు కాదు, మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఆ తర్వాత మనకు పరువు, ప్రతిష్ట, ప్రశంస, పొగడ్తలు వస్తాయా రాయవా అనేది మనము చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది. కావున మనము ఇతరులకు ఆదర్శంగా, ధర్మబద్ధంగా ఉండాలంటే మన మనసులో కూడా అవి ఉండాలి. మన మనసులో ఏదైతే ఉంటుందో దాన్నే మనము ముందుకు తీసుకెళ్తాం. మన మనసులో అధర్మం ఉంటే, అన్యాయం ఉంటే, పగ ప్రతీకారాలుంటే వాటిని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్తాం. కావున ఈ విధమైన పగ, ప్రతీకారాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల మనకు ఒరిగేదంటూ ఏమీ లేదు. మనకేం మిగులుతుంది అంటే నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, ఆవేదన, బాధ, కష్టాలే మిగులుతాయి. కావున అవి మనల్ని ఒంటరి జీవితానికి తీసుకెళ్తాయి. కావున మనము ఒంటరి జీవితాన్ని కాకుండా అందరితో కలిసిమెలిసి అందరిలో మనము ఉండాలి అంటే మనము ఆల్వేస్ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రేమపూర్వకంగా, జ్ఞానవంతంగా జీవిస్తేనే మనము అందరిలో కలిసిపోయి తృప్తిగా, సంతృప్తిగా జీవిస్తాము. కావున తృప్తి, సంతృప్తి మనకు దొరికిందంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్లుగానే భావించాలి. కావున ప్రతి ఒక్కరూ తృప్తి, సంతృప్తి కోసము జీవితాన్ని కొనసాగించాలంటే మన దగ్గర ఏముండాలి? సఖ్యత. ఎవరు ఏం చేసినా కానీ త్యాగగుణము, దానగుణము, క్షమాగుణము, దయాగుణం ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. కావున అందరూ ఆలోచించండి, అందరూ సుఖంగా, సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. కావున మంచి కోసం మనం ముందుకెళ్దాం. ధన్యవాదాలు. నమస్తే.